హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓఎస్ఎం వెరైటీస్ ఛానల్. ఈరోజు టమాటా, కొత్తిమీర, పుదీనా పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాస్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఫస్ట్గా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఆ పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలండి బ్రౌన్ కలర్లోకి. అవి వచ్చిన తర్వాత ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. పక్కన ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి ఇవన్నీ తీసేసుకోవాలి. ఇవన్నీ తీసిన తర్వాత ఉన్న ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. ఆ నువ్వులు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఆ నువ్వులు ఫ్రై అయినా తెలియడం కోసం మనము దాంట్లోకి కొంచెం ఆ నువ్వులు అనేవి బ్రౌన్ కలర్లో వస్తాయండి. అవి చూస్తే మనకు అర్థమవుతుంది. అవితే కనుక తీసుకొని పక్కన పెట్టుకొని దానిలోకి పచ్చిమిర్చి అండి 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేను. ఆ 10 పచ్చిమిరకాయలు అనేవి బాగా వేగాలండి. అవి నేను సగానికి తిరుపుకొని వేసుకున్నాను. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దానిలో టమాటాలండి, నాటు టమాటాలు తీసుకున్నాను, పొడవుగా కట్ చేసుకుని అవి ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకున్నానండి. దాంట్లోకి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అది ఈ టమాటాలు 2 మిక్స్ చేసుకుని మూత పెట్టే ముందు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, కొంచెం చిటికెడంతా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే మూత ఎందుకు పెడతామంటే దాంట్లో ఉన్న వాటర్ అనేవి త్వరగా బయటకు వస్తాయండి. సో అది వచ్చిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మనకి అయిపోయినట్టే తెలుస్తుందండి. వాటర్ అనేవి బయటకు వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ మనము చల్లార్చి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. అవి చల్లారిన తర్వాత దానిలోకి మనం ఫస్ట్గా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పల్లీలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత టమాటాలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. నేను వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదండి, టమాటా పేస్ట్తోనే నేను చేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోకి మినపప్పు, శనగపప్పు అండ్ కరివేపాకు, 3 మన వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకుని వేసుకున్నానండి, ఒక ఎండుమిర్చి. అవి వేగిన తర్వాత ఈ పేస్ట్ పెట్టుకున్న దాంట్లోకి వేసుకున్నాను పోపు. అంతేనండి, ఎమ్మి టమాటా, పుదీనా, కొత్తిమీర పచ్చడండి. నా స్టైల్లో చేశానండి. ఒక్కసారి టేస్ట్ చూసి చెప్పండి. మీ అందరికి నచ్చుద్దని నేను అనుకుంటున్నానండి. దీంట్లో నువ్వులు వేయడం వల్ల మనకు ఒక చిన్న బెనిఫిట్ కూడా ఉందండి. మనకి బ్యాక్ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయండి. మనం డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఇలా తీసుకోండి.